జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యశోద గారు, ఇక్కడ నిల్చున్నారేంటి? అమ్మాయి గురించి మీతో మాట్లాడదామనుకున్నాను. మీరే వచ్చారు. ఎవరు? ఈశ్వరి గురించా? అవునండి. తను నాకు బాగా నచ్చింది. మా రుద్రకు సంబంధం మాట్లాడదామనుకుంటున్నాను. ఈశ్వరి మంచిదే కాని మీ స్థాయికి తగ్గ కోడలు అవుతుందంటారా? అదేంటి అలా అన్నారు? ఆ పిల్లకు తల్లిదండ్రులు లేరు. పెద్దమ్మ పెదనాన్న నీడలో ఉంటుంది. చాలా అప్పులున్నాయి. వాటిని తీర్చడానికి పగలనక రాత్రనక కష్టపడుతూ ఉంటుంది. మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే సుఖపడతాడంటారా? అక్క, మన ఇంటికి మహాలక్ష్మిని తీసుకువెళ్ళాలి అనుకున్నాము, జ్యేష్ఠలక్ష్మిని కాదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించటం మానేస్తే మంచిదేమో. అక్క, నా అభిప్రాయం చెప్పానంతే. నిర్ణయం నీదే అనుకో. ఆంటీ, పాపం నిశ్చితార్థానికని వచ్చిన వాళ్ళు ఇంకెంతసేపని ఉంటారు? రిటర్న్ గిఫ్ట్గా చీరలేదో ఇస్తా అన్నారు కదా. అవునీశ్వరి, సమయానికి బాగా గుర్తు చేసావు. తీసుకొస్తానుండు. అందరితో కలిసిపోతూ ఎంత చక్కగా మాట్లాడుతున్నావో. అక్క, నీకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందేమో. నాకైతే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏవో త్వరగా వీళ్ళ మొహాన పడేస్తే వెళ్ళిపోతారు అనుకుంటుంది. ఏమండి, మీరు నన్ను మరీ అంత అపార్థం చేసుకోకండి. మీకు వెళ్ళాలి అనిపించినప్పుడే వెళ్ళండి. ఇక్కడ ఎవరూ బలవంతం చేయడం లేదు. ఆంటీ గారు, మీ చెల్లెలి గారికి చెప్పండి, నేను ఆవిడ శత్రువుని కాదు. ఆవిడ తప్పు ప్రవర్తనని మాత్రమే వ్యతిరేకించాను. అపార్థం చేసుకోకపోతే నేను కూడా కొంచెం మంచి అమ్మాయినే అనిపిస్తాను. చార్మి, రిటర్న్ గిఫ్ట్ కవర్స్ అందరికీ ఇవ్వాలి. అమ్మా, ఈశ్వరి చెయ్యి మంచిది, తనిస్తేనే బావుంటుంది. సరే, అలాగే కానివ్వండి. ఈశ్వరి, పద. మీకోసం స్పెషల్ గిఫ్ట్ తెప్పించాను. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. మరేం పర్వాలేదు. ఇంకా మీరు ఈశ్వరి వైపే చూస్తున్నారు. కానీ మీకు తెలుసా లేదో, తనకి ఒక సంబంధం చూశారు. అటు చూడండి. ఆవిడే కామాక్షి, ఈశ్వరి వాళ్ళ పెద్దమ్మ. నా కూతురు నిశ్చితార్థానికి వచ్చారన్న మాటే కాని ఆ పారిజాతం కొడుకు అజయ్కి ఈశ్వర్నిచ్చి పెళ్లి చెయ్యాలనేసి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.